తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎప్పటినుంచో మొక్కజొన్న రైతులు బకాయిలు విడుదల కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో పూర్తిగా అర్హులైన ప్రతి రైతుకు ఈ బకాయిలు వారి ఖాతాల్లో జమ కానున్నాయన్నట్టు తెలిపింది. ఇప్పటికే ఈ నిధుల విడుదల పైన రాజకీయంగాను ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం నిధులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు వీలుగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు తీపి కబురు అందించింది. చాలా రోజులుగా వారికి రావాల్సిన బకాయి కోసం వేచి చూస్తూ ఉన్నారు. తాజాగా వారి బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2-3 రోజుల్లో రైతుల అకౌంట్లో నగదు జమ కానున్నాయి. మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు మార్కెట్ఫెడ్ 171 కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది. అవి మార్క్ఫెడ్ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. వానాకాలం పంట సీజన్కు సంబంధించి మార్క్ఫెడ్ 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న రైతుల నుంచి సేకరించింది. దాదాపు 78,500 మంది రైతులు వీటిని విక్రయించారు. తొలి దశలో మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం 735.39 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు 171 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధుల పెండింగ్ లో ఉంచడం పైన కొద్ది రోజులుగా రాజకీయ చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా నిధుల విడుదల చేసింది. కానీ జనవరి 17 నుంచి నిధులు జమ కావడం లేదు. దీంతో డబ్బులు రాకపోవడం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికలు ముగిసినా కూడా ఇంతవరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కాలేదు. సో ఇది రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ని విజిట్ చేయండి.